అన్నీ చేసి సమాజంలో ఒక పనిచేసి గాలోళ్లు పెంచాడు. ఇక్కడ కూడా ఒక గాలోడు పెంచాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు గాలోడు. ఇతను నాకెప్పుడు చూడలా ఈ గాలోడిని. ఇలాంటి గాలోడిని పెంచి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మా తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని మళ్లీ ఒకసారి చెప్తున్నా, భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మీరు కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, సూపర్ 6 తో మేము వస్తున్నాం. నరేంద్ర మోడీ కేంద్రంలో సంకల్ప పత్రంతో ఆయన వస్తున్నాడు. ఈ రెండు కలుపుకుంటే డబల్ ఇంజన్ సర్కార్, 2 మేనిఫెస్టోలు అమలు చేసే బాధ్యత మాది. ఒకటి కేంద్రం మేనిఫెస్టో, 2 రాష్ట్ర మేనిఫెస్టో, 2 అమలు చేస్తాం. దానికి ఎవరు సమర్థవంతమైన నాయకుడు? రామ్మోహన్ నాయుడు. నేను అడుగుతున్నా, మీరు ఎంపీలు ఓటేస్తే వేరే పార్టీకి మీరేం చేస్తారయ్యా? నేను అడుగుతున్నా. నీ కేసుల కోసం బేరసారాలు చేస్తారు తప్ప మాకు అవసరం లేదు. ఇప్పుడు నేషనల్ ఎన్డీఏ మేము కూడా భాగస్వాములం. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. డబల్ ఇంజన్ సర్కార్, 2 మేనిఫెస్టోలు, 2 కలిపి 14 సంవత్సరాల్లో ఏదైతే నేను చేశానో 5 ఏళ్లలో చేసి నిరూపిస్తానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అక్కడే మా ఆడబిడ్డలకి తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం కాదు. నేను చేసే పని కష్టపడి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయం పేదవాళ్లకు పంచడానికి నిరంతరం పనిచేస్తాను. నేనిచ్చే 20 రూపాయలు 2,000 చేస్తా, 2 లక్షలు చేపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. కేంద్రం కూడా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే కార్యక్రమం తీసుకున్నారు. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు 50 సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ ఇస్తాం, అందరి బీసీలకి 1,50,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో ఖర్చు పెడతాం. సంవత్సరానికి 30,000 పెడతాం. ఆదరణ కింద 1,000 కోట్లు సంవత్సరానికి పెట్టి 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెడతాం. ఇది